ఓడిపోబోతుందని కేసీఆర్ నాన్నగారు అంటారు. ఏం చెప్తారు? నలుగురు వ్యక్తులు కూడా తీసుకెళ్ళి లేని వ్యక్తుల గురించి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది. సార్ రక్షణనిధి గారు చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టకపోవడం వల్లే నాకు ఈరోజు తిరువూరులో ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని చెప్పాను. రక్షణ నిధి గారే కాదు, ఎవరు బయటకు వచ్చినా కూడా తిట్టమంటున్నారు. వారికి ఉన్న ఒకటే ఎజెండా, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, లేకపోతే తెలుగుదేశం పార్టీని తిట్టడమే వాళ్ళకున్న ఏకే ఎజెండా. అదే మనకు అర్థమవుతుంది. మన ముఖ్యమంత్రి యొక్క శాడిజం మెంటాలిటీ. ఆయనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ గారినో తిడితే ఆయన బాగా ఆనందపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎప్పుడూ రాష్ట్ర శ్రేయస్కరం చూడరు. వారి ఎదుట వ్యక్తుల్ని మానసికంగా హింసించడానికి చూస్తారు. మనం చూసాం, ఎటువంటి ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని దొంగ కేసులు పెట్టి ఎన్నో కేసులు, కేసెమ్మడి కేసు పెట్టారు. ఆయన వ్యక్తిత్వానికి అదే నిదర్శనం. ఇటువంటి వ్యక్తులు రక్షణ నిధే అంటున్నారు. వాళ్ళ మీరు చూస్తే చాలామంది ఒంగోలులో కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, అంతేకాకుండా మైదర్ రెడ్డి గారు కానీ, ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టకపోతే మీరు పార్టీకి సీట్లు ఇవ్వని అంటున్నారు. కాబట్టి వారు చాలామంది పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. 2 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తున్నారు. రక్షణ టీడీపీలో కానీ వచ్చే అవకాశం ఉన్నాయి సార్. మీతో ఎవరైనా టచ్లో ఉన్నారు? రక్షణ నిధి గారే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీరు చూడబోతున్నారు. ఇంకో 3-4 రోజుల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రాబోయి, కొంతమంది నాయకులు అన్నట్టు 60% తెలుగుదేశం కాదు, 70% వైసీపీ ఇక్కడ ఖాళీ అవ్వబోతుంది. అది కొట్టుకుపోయే నావా. కాబట్టి నాయకులు అర్థం చేసుకుని పార్టీని వదలడానికి సిద్ధంగా ఉన్నారు. నలుగురు కూడా రాలేదు ఆయనతో పాటు. రేపు 70% వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పి నేను కేసీఆర్ నాన్నగారు కంచిచర్లు వచ్చిన మొన్న విజయవాడలో చెప్పా, కొంతమందిని ఇగ్నోర్ చేయడం బెటర్. అర్థమైందా? మీరు మీడియాలో అనవసరంగా ప్రోతల హౌసులు నడిపే వాళ్ళని, కాల్మనీ వ్యాపారస్తుల్ని, చీటర్లని, డాఫర్లని పెద్దవాళ్ళని చేయొద్దు. దయించి నాతో మాడించొద్దు. నిన్న బాక్స్ ఓపెన్ చేసినాక 100% ఏది ఖాళీ అవుతుందో తెలుస్తుంది. సో అవన్నీ అనవసరమైన మాటలు. ఉత్తర కోబాడు ప్రగల్భాలు ఇవన్నీ. ఇప్పుడు నేను అంతకుముందు టీడీపీలో ఉన్నా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నా. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు పార్టీకి పనిచేశారు, ఇక్కడ పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా ముగ్గురు ఇది నచ్చింది కానీ వచ్చేవాళ్ళు వస్తారు. మేము ఎవరిని కూడా బలవంతం చేయం. ఎందుకంటే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ప్రజలు మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు. సో దాంట్లో ఇప్పుడు నాయకులు చేసేది ఏం లేదు, పాత్ర చాలా తక్కువ ఇవాళ. అర్థమైందా? సో ప్రజలు ఒక పక్షాన ఉన్నప్పుడు నాయకులు అనేది ఉంటారు, కొంత పార్టీ ఉంటుంది. కానీ దానివల్ల పెద్ద ఇదే ఉంది. ఒక పక్క అంబేద్కర్ భారీ విగ్రహం నేను ఓపెన్ చేశాను జగన్ గారు. నేను మీ సోదరుడు తొరలపాడు ఆ గ్రామాలకు వచ్చి దళితులపై దాడులు అరకట్టని ఆందోళన నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఫుల్ అయిపోయింది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చినా, నాయకులు వచ్చినా ఖాళీ లేదు. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు వస్తే తీసుకుంటాం తప్ప ఎంతమంది ఎవరన్నారు? చంద్రబాబు అడిగితే చెప్పండి సార్. టీడీపీ కోర్టుగా పనిచేశారు. మీరు టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కోర్టుగా పనిచేశారు అన్నారు. దాని గురించి మీరేమంటారు? చెప్పే కదా, కాల్మనీ వ్యాపారస్తుల గురించి నేనేం మాట్లాడను. నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడి చెప్తా, లోకేష్ గురించి మాట్లాడి చెప్తా. లోకేష్ అయితే నా స్థాయికి నేను తక్కువ మాట్లాడాల్సిందే. చంద్రబాబు గురించి ఏమైనా మాట్లాడమని ఆయన మాడితే చెప్పినావు కదా. అనవసరం. అంటే కొంతమంది ఏంటంటే ఐడెంటిటీ కోసం మాడుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ నేను వెళ్ళి మోడీ గారి మీద మాడితే నాకు పాపులారిటీ వస్తుందని నేను మాడతా. కానీ అది మోడీ గారి స్థాయా కాదు కదా. లేదంటే ఎవరో వచ్చి జగన్మోహన్ గారి మీద ఛాలెంజ్ చేస్తారు, వాళ్ళు జగన్ గారి స్థాయా? మరి మీ స్థాయిని గుర్తించి అడగాలి ప్రశ్నలు మీడియా కూడా. కొంతమందికి అనవసరమైనటువంటి ప్రచారం కోసం నేను మాడదలుచుకోలేదు.